హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి ఫస్ట్ కాన్సెప్ట్ అయిన ఎలక్ట్రోస్టాటిక్స్, దీంట్లో మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి తెలుసుకున్నాం. అలాగే మరి కొన్ని డీటెయిల్డ్ అంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డీటెయిల్డ్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ద్వారా, ఇదిగోండి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాటము, అలాగే లైక్ ఛార్జెస్, అన్లైక్ ఛార్జెస్, ఇట్లా డీటెయిల్డ్గా కొన్ని ఇమేజెస్ ద్వారా తెలుసుకున్నాం. అయితే కొంతమంది అంటే నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్, నాకు టచ్లో ఉన్న స్టూడెంట్స్ మన ఛానల్లో ఈ వీడియో చూసి, సార్ ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అసలు ఛార్జ్ అంటే ఏంటి, అలాగే ఈ ఛార్జ్ని యూజ్ చేసి మనకి ఫ్యూచర్లో వచ్చే టర్మినాలజీ అది మొత్తం అర్థం అవ్వాలంటే ఈ ఛార్జ్ అంటే ఏంటి, ఇంకా రిమైనింగ్ కొన్ని టర్మినాలజీ వర్డ్స్ గురించి ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆ తర్వాత మనం ఫ్యూచర్లో చెప్పుకునే టాపిక్స్ అన్నీ మనకి ఈజీగా అర్థమయ్యేది అని వాళ్ళు నాతో చెప్పడం జరిగిందండి. అందుకని నేను మళ్ళీ ఈ క్లాస్ అనేది ఒకసారి ఓవర్వ్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ క్లాసు స్టార్ట్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి, ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఫస్ట్గా మనం ఈ ఎంటైర్ టాపిక్ని 3 విధాలుగా డివైడ్ చేసుకున్నాం. అది ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. లేదంటే సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇది ప్రవాహ విద్యుత్ అంటే తెలుగులో అంటామండి మనం. ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే మనకి పేర్లోనే ఉందండి, స్థిర అని. దీంట్లో మనం స్థిర విద్యుత్ గురించి అంటే స్థిరంగా ఉన్న ఛార్జెస్ గురించి, అలాగే దానికి సంబంధించి రిలేటెడ్ కొన్ని టర్మినాలజీస్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే థర్డ్ టాపిక్ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీని మీద మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంలో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, అలాగే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి, ఇట్లా కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. దీని గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మనకి బేసిక్ సబ్జెక్ట్ అండి. ఈ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనకి బేసిక్ అండి. ఇది మనం తెలుసుకుంటే రాబోయే అంటే ఈ చాప్టర్లో తెలుసుకోబోయే ఫ్యూచర్ టర్మినాలజీస్ మనకి అర్థం అవ్వాలంటే ముందు ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. ఇది మన స్టూడెంట్స్ కొంతమంది నన్ను అడగడం వల్ల నేను మళ్ళీ చెప్తున్నానండి. ఒకసారి క్లియర్గా చూడండి. ముందు మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకునే ముందు ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆ టాపిక్లో మనం ఫస్ట్గా ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. అసలుకి సార్ ఏంటి సార్ ఈ ఛార్జ్ అంటే, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి సార్ అంటే, మీకు ఇప్పుడు ఈ క్లాస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి కూడా తెలుసుకునే ముందు మనం ఇంకొంచెం ఇన్డెప్త్గా, అంటే మన స్టూడెంట్స్ అడిగారని ఇంకొంచెం ఇన్డెప్త్గా అసలుకి ఈ ఛార్జ్ గురించి తెలుసుకునే ముందు మనం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనేది తెలుసుకోవాలి. యాటంలో ఉండే పార్టికల్స్ గురించి తెలుసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇమేజ్లో మనకు కనపడుతుంది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నాను చూడండి, ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఈ యాటంలో మనకి న్యూక్లియస్, అలాగే ఎలక్ట్రాన్స్, ఇలా 2 సబ్ అటామిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి. అయితే ఈ న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్, అలాగే న్యూట్రాన్స్, అలాగే ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇంకో కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని ఉన్నాయండి అటామిక్ స్ట్రక్చర్లో? ఇది ఒక యాటమ్ అనుకోండి. దీని స్ట్రక్చర్లో మనకి మొత్తం న్యూక్లియస్, అలాగే ఎలక్ట్రాన్స్ అని 2 పార్టికల్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియస్ అనేది మనకి సెంటర్లో ఉంటుంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం. అయితే ఆ న్యూక్లియస్లో మనకి 2 ఉంటాయి, ఒకటి ప్రోటాను, అలాగే న్యూట్రాన్. ఆ న్యూక్లియస్ అనేది 2 సబ్ అటామిక్ పార్టికల్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. అది ప్రోటాను ప్లస్ న్యూట్రాను. ప్రోటాన్కి మనకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది, అలాగే న్యూట్రాన్కి మనకి 0 వాల్యూ ఉంటుంది, అలాగే ఎలక్ట్రాన్కి వచ్చేసి మనకి నెగిటివ్ వాల్యూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఈ అటామిక్ స్ట్రక్చర్లో మీరు చూడండి, అవుట్ సైడ్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్న పార్టికల్స్ కనపడుతున్న మాలిక్యూల్సే మనకి ఎలక్ట్రాన్స్ అంటాం. అవి నెగిటివ్గా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఈ ఛార్జ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి. ఒకసారి చూడండి,
మనం స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ గురించి చెప్పుకున్నాం. ఈ యాటమ్ స్ట్రక్చర్లో మనకి అవుట్ సైడ్ అంటే అవుటర్ మోస్ట్ షెల్స్లో ఇక్కడ కనపడుతుంది చూడండి. అవుటర్ మోస్ట్ షెల్స్ ఇక్కడ కొన్ని ఆర్బిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాటమ్ అండి, చూడండి మీకు ఇక్కడ డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది యాటమ్ అయితే న్యూక్లియస్, దీన్ని మనం న్యూక్లియస్ అంటాం. అయితే ఇక్కడ మనకి రౌండ్గా కనపడుతున్న సర్కిల్స్ చూడండి, అవి ఆర్బిట్స్ అంటాం. ఇక్కడ ప్రతి ఆర్బిట్లోనూ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అలాగే సెంటర్లో మనకి న్యూక్లియస్ అనేది ఉండిద్ది. ఒకసారి మీరు కనుక క్లియర్గా ఈ యాటమ్ యొక్క స్ట్రక్చర్ని కనుక చూస్తే, ఈ అవుటర్ మోస్ట్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ చూడండి మెల్లమెల్లగా, అలాగే ఈ న్యూక్లియస్ దగ్గరలో ఉన్న షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వీటి మధ్య కొంత డిఫరెన్స్ అనేది ఉందండి. ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న షెల్ అంటే చూడండి ఈ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న షెల్, ఈ షెల్కి అలాగే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్కి బాండింగ్ అనేది చాలా టైట్గా ఉంటుంది. అలాగే సెకండ్ షెల్కి అలాగే న్యూక్లియస్కి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇంకొంచెం అంటే ఫస్ట్ దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా అని మరి లాస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఈ న్యూక్లియస్కి మధ్య ఉన్న బాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్కి అలాగే న్యూక్లియస్కి మధ్య డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకి వాటి మధ్య ఉన్న బాండింగ్ అనేది తగ్గుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలండి. సో ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మధ్యలో ఉన్నది న్యూక్లియస్ అనుకున్నాం కదండి. ఈ న్యూక్లియస్లో మనకి ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి, ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇది ఇట్లా ఉంచితే ఈ ఎలక్ట్రాన్స్ అనే వాటి గురించి చెప్పుకున్నాం కదండి. లాస్ట్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్కి మధ్య ఉన్న బాండింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల అవి కొంచెం లూజ్గా బాండ్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు మీకు ఒక మెయిన్ కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నానండి. చూడండి, ఒకసారి మనం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్కి మనకి నెగిటివ్ వాల్యూ ఉంటుంది, అలాగే ప్రోటాన్కి మనకి పాజిటివ్ వాల్యూ ఉంటుంది, న్యూట్రాన్కి మనకి 0 వాల్యూ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్లీ బాండింగ్గా ఉంటాయి మనకి. దేంతో అండి? న్యూక్లియస్కి. లూజ్లీ బాండెడ్ విత్ న్యూక్లియస్. ప్రోటాన్స్ అనేది న్యూక్లియస్లోనే ఉంటాయి. న్యూట్రాన్స్ కూడా ప్రోటాన్స్ యొక్క న్యూట్రాన్స్ కూడా ఆ న్యూక్లియస్లో పార్ట్ అయి ఉంటాయి, పార్ట్ ఆఫ్ న్యూక్లియస్. అయితే ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తాను చూడండి. అదేంటంటే, ఎలక్ట్రాన్స్ అనేవి వేరే యాటమ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈజీగా మూవ్ అయిపోతాయండి. అంటే చూడండి, ఎలక్ట్రాన్స్ కెన్ ఈజీలీ added or removed from atoms. Added or removed from atoms. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే.
మనం ఛార్జ్ గురించి తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన పాయింట్ అండి. ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్స్ నుంచి ఈజీగా రిమూవ్ చేయబడతాయి, అలాగే యాడ్ కూడా చేయబడతాయి అండి. మరి ప్రోటాన్స్ ఏంటి సార్ అంటే, ప్రోటాన్స్ అనేవి ఒక లాక్డ్ ఆబ్జెక్ట్ అండి. ప్రోటాన్స్ అనేది యాటంలో ఉండే ఒక లాక్డ్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ కెనాట్ బి మూవ్డ్, కెనాట్ బి యాడెడ్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది యాటమ్. ఇది కూడా అంతేనండి. న్యూక్లియస్ కూడా అదే న్యూట్రాన్స్ కూడా సేమ్. న్యూట్రాన్స్ అనేది యాటమ్ నుంచి యాడ్ చేయలేము, అలాగే రిమూవ్ చేయలేము. దీని గురించి మీకు అర్థమైంది అనుకున్నానండి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ప్రోటాన్స్ అంటే ఏంటి, న్యూట్రాన్స్ అంటే ఏంటి అని. అయితే మీకు ఒక నిమిషం అండి, ఇది క్లియర్ చేస్తాను. ఈ కాన్సెప్ట్లో మీకు ఓన్లీ ఛార్జ్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ మనకి ఛార్జ్ గురించి తెలిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మనకి మిగిలిన టర్మినాలజీస్ గురించి అన్నిటి గురించి తెలుసుకోవచ్చండి. చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాటమ్ యొక్క మాస్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ని మనం కన్సిడర్ చేయడం అండి. నాట్ మ్యాసివ్ అంటే ఈ ఎలక్ట్రాన్ని మనం కన్సిడర్ చేయము, ప్రోటాన్ని అలాగే న్యూట్రాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో అలాగే న్యూట్రాన్ కూడా మాస్ని కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్ని మాత్రం యాటమ్ యొక్క మాస్ని కన్సిడర్ చేసేటప్పుడు కౌంట్ చేయమండి, నాట్ కన్సిడర్డ్. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు మనం దీన్ని బట్టి తెలుసుకున్నది ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్లో అంటే యాటమ్ అనే స్ట్రక్చర్లో ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంటాయి. నెగిటివ్. అలాగే ప్రోటాన్స్ అనేవి పాజిటివ్, అలాగే న్యూట్రాన్స్ అనేవి 0 వాల్యూతో ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. ముందుగా ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే చూడండి ఒకసారి. ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అయితే ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకునే ముందు మీకు అసలుకి ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ కంటే ముందు ఒక ఆబ్జెక్ట్ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పాలంటే దానికంటే ముందు మనం అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ గురించి ఫస్ట్ ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ అనేది ఉందండి. ఆ సబ్స్టెన్స్ అనేది ఫుల్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అంటే ఏ లాట్ ఆఫ్ యాటమ్స్. ఈ యూనివర్స్లో ఏదైనా సరే యాటమ్స్ యొక్క కలయిక వల్లే ఏర్పడుద్ది. సో కొన్ని కోట్ల యాటమ్స్తో ఒక సబ్స్టెన్స్ అనేది ఏర్పడుద్ది. సో ఇప్పుడు ఇదొక సబ్స్టెన్స్ అని మనం అనుకుందాం. అయితే ఈ సబ్స్టెన్స్లో మనకి కొన్ని ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. అంటే లాట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ లాట్ ఆఫ్ యాటమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ యాటమ్స్ యొక్క ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ అన్నీ వాటి యొక్క కౌంట్ అనేది చూడండి. ఒకసారి కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1 2 3 4 ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి. అలాగే 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్ ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తం మీద. సో ఇలా ఉండడం వల్ల ఒకసారి కనుక మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇలా ఉంటే కనుక మనం ఏమని చెప్పొచ్చండి, ఇలా ఉంటే కనుక మనం ఆ ఆబ్జెక్ట్ని న్యూట్రల్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు, లేదా అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. మరి ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఒకసారి చూడండి. ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదే ఆబ్జెక్ట్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి కాసిన ఎక్కువ ఉంటే, లేదా ప్రోటాన్స్ అనేవి ఆ సబ్స్టెన్స్ మొత్తం మీద ఎక్కువ ఉంటే, అంటే చూడండి ఒకసారి ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, ఈ అంటే ఆబ్జెక్ట్ ఇది బి అనుకుంటే ఇది ఏ. చూడండి, ఆబ్జెక్ట్ ఏలో మనకి ప్రోటాన్స్ కౌంట్ 4 ఉంటే ఎలక్ట్రాన్స్ కౌంట్ కూడా 4 ఉంది. సో దాన్ని మనం న్యూట్రల్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు, లేదా బ్యాలెన్స్డ్ ఆబ్జెక్ట్ అనొచ్చు. సో అలా ఉండడం వల్ల మనం ఆ ఆబ్జెక్ట్ని అన్ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు. కానీ ఆబ్జెక్ట్ బి చూడండి, దీంట్లో ప్రోటాన్స్ కౌంట్ 4 ఉంటే న్యూట్రాన్స్ కౌంట్, అదే ఎలక్ట్రాన్స్ కౌంట్ 6 అనేది ఉంది. సో ఆ ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ యొక్క కౌంట్ అనేది వేరుగా ఉంది కాబట్టి ఇది అన్బ్యాలెన్స్డ్ సబ్స్టెన్స్ అండి. సో ఈ అన్బ్యాలెన్స్డ్ సబ్స్టెన్స్ని మనం ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అంటాం. దీన్ని మనం ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అంటాం. అయితే ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ పాజిటివ్గా ఛార్జ్ అయి ఉందా లేదా నెగిటివ్గా ఛార్జ్ అయి ఉందా అనేది మనం తెలుసుకోవాలండి. చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్గా ఛార్జ్ అయి ఉందా లేదా నెగిటివ్గా ఛార్జ్ అయి ఉందా లేదా అది న్యూట్రలా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నామో చూడండి, ఈ సబ్స్టెన్స్లో మనకి ప్రోటాన్స్ కౌంట్ అనేది ఎలక్ట్రాన్స్ కౌంట్ కంటే తక్కువగా ఉంది. చూడండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ డయాగ్రామ్ గీస్తాను. ఇప్పుడు పాజిటివ్ ప్రోటాన్స్ కౌంటు 6 ఉండి ఎలక్ట్రాన్స్ కౌంటు 4 ఉన్నాయి. చూడండి, సో 4 ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 6 అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే ప్రోటాన్స్ అనేది ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్ని మనం పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటే ప్రోటాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ని మనం పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అంటామండి. అయితే ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ చూడండి. దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ కౌంట్ కంటే ప్రోటాన్స్ కౌంట్ తక్కువగా ఉంటే ఇప్పుడు మనం చూడండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 4 అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 7, 8. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోటాన్స్ ఈజ్ లెస్ దెన్ ఎలక్ట్రాన్స్. సో
ఈ ఆబ్జెక్ట్ను మనం నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అని అనొచ్చండి. ఆబ్జెక్ట్ అని అనొచ్చు. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి, థర్డ్ కాన్సెప్ట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మీకు యాటమ్ స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు యాటంలో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా వేరే యాటమ్కి యాడ్ అవ్వడం కానీ లేదా వేరే యాటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం కానీ జరిగిద్ది అని చెప్పాను కదండి. అయితే ఇప్పుడు మీకు ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తాను చూడండి. ఈ ఆబ్జెక్ట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్స్ ఒక 5, ఎలక్ట్రాన్స్ ఒక 5, ఎలక్ట్రాన్స్ ఒక 3, 4, 5, 4 ఉన్నాయండి. అయితే ఈ ఆబ్జెక్ట్ని మనం న్యూట్రల్ ఆబ్జెక్ట్ అంటాం. న్యూట్రల్ ఆబ్జెక్ట్ వితౌట్ ఎనీ ఛార్జ్. అయితే ఇప్పుడు దీంట్లో మనకి ఈ యాటమ్స్ యొక్క అంటే ఈ యాటమ్స్ యొక్క బాండింగ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్తో లూజ్గా ఉండడం వల్ల ఈ యాటమ్ అనేది వేరే యాటమ్తో ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్ అనేది లూజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ. సరే, ఫస్ట్ కాన్సెప్ట్లో మనం గెయిన్ అయిందని రాసుకుందాం. గెయిన్ అయింది అనుకోండి, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక గెయిన్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమైందండి చూడండి ఒకసారి. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ అయింది. గెయిన్డ్ ఎలక్ట్రాన్. అప్పుడు ఇలా ఎలక్ట్రాన్ని గెయిన్ అవ్వడం వల్ల అది ఆ ఆబ్జెక్టు నెగిటివ్గా ఛార్జ్ అయి ఉంది. నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలా అయింది సార్ అంటే, దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ కౌంట్ అనేది అంటే ప్రోటాన్స్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ ఎలక్ట్రాన్స్ కౌంట్. సో అప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ అంటే నెగిటివ్గా ఛార్జ్డ్ పార్టికల్ అనవచ్చు. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 3లో 1 అనుకుంటే మనం సెకండ్ కాన్సెప్ట్ చూడండి. అదే కనుక ఈ ఆబ్జెక్ట్ అనేది ఎలక్ట్రాన్ని గెయిన్ అవ్వకుండా అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ అవ్వడం కాకుండా లూజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్లో ఈ ఎలక్ట్రాన్ని వేరే యాటమ్తో ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడం వల్ల దానికి టోటల్గా అప్పుడు ఏమైందంటే ప్రోటాన్స్ ఈక్వల్ టు 4 అయితే ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 3 అవుతాయి. సో అప్పుడు మనకి ప్రోటాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఆబ్జెక్ట్ని పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ అనొచ్చు. అయితే ఈ పాజిటివ్గా ఛార్జ్ అయిన పార్టికల్స్ కానీ నెగిటివ్గా ఛార్జ్ అయిన పార్టికల్స్ కానీ వీటి యొక్క ఛార్జ్ని మనం ఎలా కొలుస్తామంటే, అంటే వీటికి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదండి, వీటి యొక్క ఛార్జ్ని మనం ఎలా కొలుస్తాం సరే అంటే కూలుమ్స్లో కొలుస్తాం ఛార్జ్ని. అయితే ఈ ప్రోటాన్కి ఎంత ఛార్జ్ ఉండిద్ది, అలాగే నెగిటివ్కి ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉండిద్ది సార్ అంటే, చూడండి ఛార్జ్ అనేది ఏ పార్టికల్కైనా సేమ్గానే ఉంటుందండి. ప్రోటాన్ ఆర్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి 1.602 × 10⁻⁻⁹
కూలుమ్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయితే ఈ ఛార్జ్ వాల్యూ అనేది పాజిటివ్గా నెగిటివ్గా అనేది ఎలా అయ్యిద్దంటే, ప్రోటాన్ యొక్క ఛార్జు ఎలా తెలుసుకోవచ్చు అంటే, ప్రోటాన్ యొక్క ఛార్జు పాజిటివ్ కాబట్టి ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ అండి. మరి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే, దీనికి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ముందే నెగిటివ్ మనం ఇంటిమేట్ చేసుకుంటూ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ అండి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. మరి న్యూట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంది సార్ అంటే, న్యూట్రాన్ యొక్క ఛార్జ్ 0 అండి. ఇప్పుడు చూడండి, అయితే ఈ ఛార్జ్ని మనం క్యూ అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తామండి. ఛార్జ్ ఈజ్ డొనేటెడ్ బై క్యూ. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉందండి. చూడండి, 2-3 ఆబ్జెక్టులు తీసుకుందాం. చూడండి, 1 2 3 4. ఈ ఆబ్జెక్ట్స్లో ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ కౌంటు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ప్రోటాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్ యొక్క కౌంటు ఒక దాంట్లో 10 ఉంటే ఇంకో దాంట్లో 11 ఉన్నాయి అనుకోండి. 10 ఎలక్ట్రాన్స్ ఉంటే 11 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకుందామండి. దీంట్లో ఒక 4 అలాగే 6 అనుకుందామండి. అంటే లేదంటే చూడండి, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటే 4 ప్రోటాన్స్ ఉన్నాయి అని అనుకుందామండి. సో ఇలా మనం ఒక 2-3 ఆబ్జెక్ట్స్ని అజ్యూమ్ చేసుకుందాం. వాటి గురించి అజ్యూమ్ చేసుకునే ముందు ఇక్కడ ఈ వాల్యూ చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఎలక్ట్రాన్స్ 10 ఉంటే ప్రోటాన్స్ యొక్క కౌంటు 10 ఉంది. సో ప్రోటాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఆబ్జెక్ట్ని మనం పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అంటాం. పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటాం. అయితే ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ని మనం దాని యొక్క ఛార్జ్ అమౌంట్ ఎంత అని కనుక మనల్ని అడిగితే ఏం చెప్పొచ్చండి? వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? ప్రోటాన్స్కి అలాగే ఎలక్ట్రాన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ 1 అండి. అంటే 10 ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్లో ఉన్న 10 ప్రోటాన్స్తో కాంబినేషన్ అంటే ఇంటరాక్షన్ జరగడం వల్ల 10 మైనస్ అంటే ఆ -10 ప్లస్ 10 అనేది చూడండి, -10 అలాగే ఇక్కడ -11 ఉంది ఈ ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఇలా ఇప్పుడు ఈ -10 ఎలక్ట్రాన్స్, దీంట్లో ఉన్న -10 ప్రోటాన్స్ ప్లస్ 1 ప్రోటాను, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలింది 1 ప్రోటాన్ అండి. 1 ప్రోటాను. సో 1 ప్రోటాన్ మిగిలింది. సో ఈ 1 ప్రోటాన్ వాల్యూ ఎంత అండి? ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. సో దీని ఛార్జ్ అమౌంట్ వచ్చేసి ఎంత అని మనం చెప్పొచ్చండి. చూడండి ఒకసారి, దీని ఛార్జ్ అమౌంట్ వచ్చేసి మనం ఎలా అయితే చెప్పామో చూడండి. సో మరి ఈ ఛార్జ్ అమౌంట్ ఎలా వచ్చింది అనేది అర్థమైందండి. ఒకసారి చూడండి క్లియర్గా, ఇంకోసారి చెప్తున్నాను. ఈ ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకుంటే ఆ సబ్స్టెన్స్లో మనకి 10 ఎలక్ట్రాన్స్ అలాగే 11 ప్రోటాన్స్ ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకుంటే, ఆ 10 ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ 11లో ఒక 10 ఎలక్ట్రాన్స్తో కంబైన్ జరగడం వల్ల, అంటే నేను ఇక్కడ క్యాన్సిల్ చేయడం అనేది జరిగిందండి. యాక్చువల్గా మనకి ఏం జరిగిందంటే -10 ఎలక్ట్రాన్స్ ప్లస్ 10 ప్రోటాన్స్ ఈ రెండు కలిసి మనకి న్యూట్రల్ అయిపోతాయి.
న్యూట్రల్ అయిపోతాయి. ఇంక రిమైనింగ్ దీనికి మిగిలిన ఛార్జ్ ఏంటంటే మనకి యాక్చువల్గా టోటల్గా 11 ప్రోటాన్స్ కదండి. సో 11 ప్రోటాన్స్ అయినప్పుడు మనకి మిగిలిన 10 ప్రోటాన్స్ న్యూట్రల్ అయిపోతే ఇంక రిమైనింగ్ 1 ప్రోటాన్ మాత్రమే మిగిలింది. సో ఆ 1 ప్రోటాన్ వాల్యూనే ఈ సబ్స్టెన్స్ యొక్క ఛార్జ్గా మనం పరిగణించబడతాం. సో ఆ వాల్యూనే మనం 1.602 × 10⁻⁻19 అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో చూడండి. ఈ సెకండ్ ఆబ్జెక్ట్లో ఉన్న 6 ఎలక్ట్రాన్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఈ 4 ప్రోటాన్స్తో కలిసి మనకి న్యూట్రల్ అవుతాయి. అప్పుడు ఇంక రిమైనింగ్ మనకి మిగిలేది 2 ఎలక్ట్రాన్లు మాత్రమే. సో ఈ 2 ఎలక్ట్రాన్ల యొక్క వాల్యూ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ 1.602 × 10⁻⁻19 ఎంత అండి? ఇది ఎలక్ట్రాన్ కాబట్టి నెగిటివ్ వాల్యూ ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ ఇంటూ 2 కనుక చేస్తే మనకి రిమైనింగ్ వచ్చే వాల్యూనే ఈ సబ్స్టెన్స్ 2 యొక్క ఛార్జ్ వాల్యూ అయిద్దండి. అయితే రిమైనింగ్ మీరు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రోటాన్స్ ప్లస్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్ కనుక ఉంటాయి. వీటి వాల్యూ ఎంత అయ్యిద్ది అనేది మీరు ఒకసారి సింపుల్గా ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇదండి ఈ ఛార్జ్ యొక్క ఇదండి ఈరోజు ఈ ఛార్జ్ యొక్క క్లాసు. మీకు ఈ ఛార్జ్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఇంతే డీటెయిల్గా రిమైనింగ్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇది స్టూడెంట్స్కి చాలా యూజ్ అయ్యిద్దండి అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజుతో మనకి క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా ఇన్డెప్త్గా డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాస్లో ఏంటంటే మన కొంతమంది స్టూడెంట్స్ నాకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ అని అడగడం వల్ల, అంటే ఆ ఛార్జ్ గురించి ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్పండి సార్ అని అడగడం వల్ల నేను చెప్పడం జరిగిందండి. ఇదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా మీకు కాన్సెప్ట్స్ అనేది అర్థమయ్యేలా చెప్తానని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.